ఎమర్జెన్సీ వివాదం నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్యేల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా దక్షిణ కొరియా వెస్టర్న్ డిస్టిక్ కోర్టు యూన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యూన్ను అదుపులోకి తీసుకుని ఆయన ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేయాలని అధికారులను ఆదేశించింది. యూన్ సుక్యేల్ మార్షల్ లా ప్రకటించడంపై దర్యాప్తులో భాగంగా 3 సార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరు కాకపోవడంతో అధికారులు అరెస్టు వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం అందుకు అంగీకరించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. త్వరలోనే యూన్ను అరెస్ట్ చేసే అవకాశముందని వెల్లడించారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఇటీవల యూన్ ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యూన్ సుక్ తన ప్రకటనను విరమించుకున్నా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేగా 85 మంది వ్యతిరేకించారు. తీర్మాన ప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్ను తప్పించాలా, కొనసాగించాలన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేల్చనుంది.